సిద్దిపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి సస్పెన్షన్ పై మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు తీవ్రంగా స్పందించారు. ఉరిశిక్ష వేసేటప్పుడు కూడా చివరిసారిగా మాట్లాడేందుకు అవకాశం ఇస్తారు సార్, మీరు ప్రధాన ప్రతిపక్షానికి మీరు మైక్ ఇవ్వరా సార్ అని హరీష్ రావు ప్రశ్నించారు. ఆ సభలో వారు ఒక విషయాన్ని ప్రస్తావించారు. కౌలన్ షెట్గర్ పుస్తకాన్ని తీసి సభలో మాట్లాడారు. వాళ్ళు చేసిన ఆరోపణ ఏంది? ఏకవచనం వాడారు అన్నారు. నిజానికి మా జగదీష్ అన్న ఏకవచనం వాడలే, మీ అన్నాడు తప్ప నువ్వు అనలే, నీ అనలే, మీ అన్నారు. మీరు మీకే కాదు, ఈ సభ అందరికీ ఆయన పెద్ద మనిషి, స్పీకరు, సభ అందరికీ పెద్దవాడు, అందరి గురించి మాట్లాడాలని చెప్పే ప్రయత్నం చేశారు తప్ప ఏకవచనం. అధ్యక్ష, ఈ సభ మన అందరిది, ఈ సభ మా అందరికి సమానమైన హక్కులు ఉన్నాయి. ఈ సభ మన అందరిది, ఈ సభ మా అందరికి సమానమైన హక్కులు ఉన్నాయి. మా అందరి తరఫున మీరు పెద్ద మనిషి మాత్రమే ఆడ కూర్చున్నారు తప్ప ఈ సభ మీ సొంతం కూడా కాదు. ఈ విషయం మీ సొంతం కూడా కాదు. ఈ విషయం తరఫున మీరు పెద్ద మనిషి మాత్రమే ఆడ కూర్చున్నారు తప్ప ఈ సభ మీ సొంతం కూడా కాదు. ఈ విషయం వాడనే లేదు. బట్ ఈ సభ అందరికీ ఆయన పెద్ద మనిషి, స్పీకరు, సభ అందరికీ పెద్దవాడు, అందరి గురించి మాట్లాడాలని చెప్పే ప్రయత్నం చేశారు తప్ప ఏకవచనం వాడనే లేదు. బట్ అయినా కూడా కౌలన్ షెట్గర్ పుస్తకంలో చాలా స్పష్టంగా చెప్పింది ఏంటంటే, దేర్ ఈస్ నో స్పెసిఫిక్ రూల్ ఇన్ ద కాన్స్టిట్యూషన్ ఆర్ కౌలన్ షెట్గర్ దట్ బ్యాన్స్ ద వర్డ్ యు. అంటే ఏకవచనం వాడని కాన్స్టిట్యూషన్ లో గాని, కౌలన్ షెట్గర్ ఏదైతే మనం పార్లమెంట్ లో, శాసనసభల్లో ప్రామాణికంగా తీసుకునే పుస్తకంలో ఎక్కడ కూడా ఆ పదాన్ని బ్యాన్ చేయలేదు అని చాలా స్పష్టంగా చెప్పారు. మేము ఏకవచనం వాడనే లేదు. పుస్తకం ప్రకారంగా బీఆర్ఎస్ కు మైక్ ఇస్తే వాళ్ళు చెప్తారు గనక అప్పుడు సస్పెండ్ చేయడానికి అవకాశం ఉండదు గనక చెప్పడానికి అవకాశం ఇవ్వకుండా, మైకు ఇవ్వకుండా ఓన్లీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని 4-5 మాట్లాడించి ఇదే సభ అభిప్రాయం అని, ఇదే మూడ్ ఆఫ్ ద హౌస్ అని చెప్పి సభను తప్పుదో పట్టిస్తూ, సభా సాంప్రదాయాలను తుంగలో దొక్కుతూ ఈ రోజు ఏకపక్షంగా సస్పెండ్ చేశారు. ఇది